గతంలో ఒకసారి ఒంగోలు డ్యూటీ అతనితో నాకు వేసారండి. ఆ డ్యూటీ వేసినప్పుడు జనం అంటే మామూలుగా ప్యాసింజర్స్ ఎక్కువ ఎక్కుతున్నారు. ఆర్టీసీ రూల్ ప్రకారం ప్రయాణికులు కోరిన చోట దించాలి కాబట్టి విజిల్ వేసాను. ఆయన స్టేజీలో దించకుండా ఎక్కడికో తీసుకెళ్ళి ఆపుతుంటే, అయ్యా ఇది పద్ధతి కాదు, ఏమి నేను విజిల్ వేస్తున్నాను కదా, ఎందుకు బండి ఆపట్లేదంటే నా ఇష్టం అన్నాడు. దాని మీద నేను కంట్రోల్ పాయింట్లో, అయ్యా ఆయన డ్రైవర్ గారు ఇలా అంటున్నారు, ప్యాసింజర్ మా మీద రివర్స్ అయిపోతున్నారు, బండి ఆపట్లేదు, మళ్ళీ ఏదైనా వస్తే నన్ను అనకూడదండి, ఇది పరిస్థితి అంటేను. వారు సిఐ గారికి ఫార్వర్డ్ చేస్తే సిఐ గారు తక్షణమే స్పందించి పిలిపించారు. అతని నన్ను ఇద్దరిని పిలిపించారు. పోయేటప్పుడు అన్నాడు, అన్న పొరపాటున అన్నాను అది ఇదని అన్నాడు. ఏదైనా మేడం గారు చెప్పుకోండి అన్నాను. మేడం గారు కూడా పిలిచి ఎందుకు అలా చేసావు అని అడిగింది. నేను కొత్తగా ఈ రూట్కి వచ్చాను, నాకు స్టేజీలు తెలియవు, అందువల్ల నాకు ఈ పొరపాటు జరిగిందని చెప్పాడు. ఆవిడ కూడా ఏంటంటే పెద్ద మనసుతో ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్త చేయండి అని పంపించేశారు. అప్పుడు వెళ్ళాడు. ఆ రోజు బాగానే ఉన్నాడు, భోజనం తెచ్చుకోలేదన్నాడు. భోజనం నా క్యారియర్కి పెట్టాను, ఇవాళ అన్నీ కొట్టాడు.